ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కూటమికి మద్దతు ఇవ్వబోతోంది? దీనిపైన చర్చ నడుస్తూ ఉండగానే కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎన్డీఏ తరఫున రాధాకృష్ణన్, తమిళనాడుకు సంబంధించిన రాధాకృష్ణన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ ఎంపిక చేసింది. ఈ ఎన్నికల్లో రాధాకృష్ణన్ కి మద్దతు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. పార్టీలో చర్చించిన తర్వాత తాము ఒక నిర్ణయం తీసుకుంటామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే తొలి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ఎన్నికల్ని రాజకీయాలకు అతీతంగా చూడాలి, వీలైతే ఏకగ్రీవంగానే ఎన్నిక జరగాలి అనే స్టాండ్ మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి కూడా ఉంది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ప్రణబ్ ముఖర్జీ స్వయంగా విజ్ఞప్తి చేయడంతో అప్పట్లో ప్రణబ్ ముఖర్జీకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్కి వైఎస్ఆర్సీపీ మద్దతు ఇచ్చింది. ముర్ముకి, ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న ముర్ము గారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. వెంకయ్య నాయుడుకి కూడా గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో వెంకయ్య నాయుడు గారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. తర్వాత జగదీప్ కు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఎక్కువ అవకాశాలు అయితే రాధాకృష్ణన్కి మద్దతు ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థి ఆయన స్వయంగా ఫోన్ చేశారు కాబట్టి రాజ్నాథ్ సింగ్ అక్కడే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం లోక్సభ ఖాళీలను వదిలేస్తే లోక్సభ, రాజ్యసభలో మొత్తం 782 మంది సభ్యులు ఉన్నారు. ఒక అభ్యర్థి గెలవాలంటే 391 ఓట్లు ఉండాలి. కానీ ఇప్పటికే ఎన్డీఏకి 422 మంది సభ్యుల బలం ఉంది ఉభయ సభల్లో. కాబట్టి ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, బయట వాళ్ళు ఇవ్వకపోయినా కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు అటు ఇండియా కూటమి నుంచి కూడా వైసీపీకి పెద్దగా సంబంధాలు లేవు. పైగా అక్కడ లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బకొట్టాలి. అలా దెబ్బకొట్టి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీని లేకుండా చేయగలిగితే తిరిగి మనం అక్కడ ఏపీలో అడుగు పెట్టవచ్చు, గతంలో లాగా అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావచ్చు అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంటుంది. ఆ విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కి మధ్య వివాదాలు ఉన్నాయి. పైగా పదే ఇటు పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల కావచ్చు, రాష్ట్ర వ్యవహారాల కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాకూర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని అత్యంత అనుచితంగా, చాలా పర్సనల్ గా ఆయన సతీమణిని కూడా వాళ్ళు దూషిస్తూ మాట్లాడడం, ట్వీట్లు చేయడం లాంటివి చేస్తూనే ఉన్నారు. అట్ ది సేమ్ టైం దేశవ్యాప్తంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏకంగా 12.5% ఓట్లు తేడా వస్తే మాత్రం రాహుల్ గాంధీ ఎక్కడ దాన్ని అడ్రస్ చేయడం లేదు. కొద్ది రోజుల క్రితం ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఇంత మాట్లాడుతూ ఉన్నారు కదా, అందరూ ఆయనకు మద్దతు ఇవ్వాలి మిగిలిన పార్టీలు వైసీపీతో సహా అని అంటున్నారు కదా. మరి ఇదే రాహుల్ గాంధీ ఏపీలో 12.5% ఓట్లు తేడా వస్తే, సాయంత్రానికి ఉదయానికే తెల్లవారేసరికి 12.5% ఓట్లు తేడా వస్తే మరి ఎందుకు మాట్లాడడం లేదు? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు హట్ అవుతారనా? రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీకి వీళ్ళకి మధ్య ఒక హాట్ లైన్ ఉంది అని కూడా చెప్పారు. అంటే నిజానికి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయంగానే ఉండకూడదు అని బీజేపీ ఏమీ ఆలోచన చేయడం లేదు. కానీ ఈ ఆలోచన కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ నాయకులకి చాలా బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా రాజకీయాల నుండి బయటకు గెంటేయగలిగితే ఆ ప్లేస్ లోకి మళ్ళీ మేము రావచ్చు అన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని రకరకాలుగా ఇబ్బంది పెడుతోంది. సో బీజేపీ అయితే నేరుగా ఎక్కడ ఇబ్బంది పెట్టింది లేదు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఉండవచ్చు, కానీ పర్టికులర్ గా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ ఇబ్బంది పెట్టాలి, టార్గెట్ చేయాలన్న ఆలోచనతో బీజేపీ వాళ్ళు తొలి నుంచి కూడా లేరు. కానీ కాంగ్రెస్ పార్టీ వీలు చిక్కినప్పుడల్లా రకరకాల మార్గాల్లో, రకరకాల రహస్య పొత్తుల ద్వారా కూడా వైసీపీని ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించింది, ఇప్పటికీ కూడా ప్రయత్నిస్తూనే ఉంది. సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అయితే తప్పనిసరిగా గతంలో లాగే ఈసారి కూడా ఎన్డీఏ అభ్యర్థికే, రాధాకృష్ణన్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఎక్కువగా.